హలో ఫ్రెండ్స్, టేస్టీగా చికెన్ ఫ్రై చేద్దామా? అది నా స్టైల్లో. చికెన్ వాష్ చేసుకొని వాటర్ వేసుకున్నాను కావాల్సినంత. ఇప్పుడు దాంట్లో పసుపు వేసుకుందాం. తర్వాత కారం వేసుకుందాం. కారం, పసుపు. ఇప్పుడు దాంట్లో సాల్ట్, తగినంత సాల్ట్. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, 2 గ్రీన్ చిల్లీస్, నేను ఇంట్లో చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది ఒక 1 స్పూన్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసాం కదా, బాగా మిక్స్ చేసుకొని దీని మీద ప్లేట్ పెడదాం. చూసారు కదా, ఏం లేదు, ఇలాగ అన్నీ వేసేసుకొని ఒకేసారి ప్లేట్ పెట్టేస్తాం అంతే. ఇప్పుడు హై మీద పెట్టి బాగా రోస్ట్, అంటే మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని అప్పుడు చేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసాం కదా, ఇంకేదాకా చూద్దాం. వాటర్ ఇంకిపోయింది కదండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఫ్రై అవ్వాలి. అయితే ఏంటంటే దీంట్లో నేను ధనియా పౌడర్ ఫ్రై అవుతుంది కదండి, వాటర్ ఇంకిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియా పౌడర్ వేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇలాగే పెట్టి మీరు రోస్ట్ అయ్యేదాకా ఉండండి. ఇలాగా కొంచెం ఫ్రై అయినట్టు కనిపిస్తుంది అంటే వాటర్ ఉడికిపోయింది అని కాకుండా ఇది బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత తిని చెప్పాలి మీరు ఎలా ఉందో. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే ఎలా ఉందో అని కామెంట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ. మీకు నచ్చిందా? థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చా ప్లీజ్. ఫ్రెండ్స్, ఇప్పుడు రోస్ట్ అయిందా చూద్దామా? పర్వాలేదు, రోస్ట్ అయింది కదా. ఇప్పుడు చూద్దామా అండి. చూసారా, యమ్మీగా మామూలుగా ఉండదు. మీరు మీకు నచ్చినట్టు చేస్తుంటారు కదా, ఒక్కసారి ఇలాగ నేను చెప్పినట్టు చేయండి, అసలు మీరు బాగుంది అంటారు. ఇంకా రోస్ట్ చేసుకోవచ్చు. ముక్కలు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. మేమైతే బాగా రోస్ట్ చేసి తింటాం. ఓకే, ఒక 5 మినిట్స్ మేము రోస్ట్ చేసుకుంటాం. మీరైతే ఇలా టేస్ట్ చేసుకోండి, చూద్దాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చికెన్ ఫ్రై ఈజీగా టేస్టీగా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.